దాన్ని మనం ఏ మేరకు టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ సచ్ లాస్, వెదర్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు రిజెక్ట్ దెమ్ ఆర్ అడాప్ట్ దెమ్, దానిపైన కూడా మీకు క్లారిటీ ఉండాలని నేను కోరుతున్నాను. అందులో అప్పుడు రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన రాజద్రోహం అనే సెక్షన్ తీసేయమని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, రాజద్రోహం తీసేశారు కానీ దేశద్రోహం, టెర్రరిస్టులు ఇటువంటి చేస్తూ ఉన్నారు. సమ్మెను అరెస్టులు చేసిన వాళ్ళకు కూడా ఇటువంటి ఈ పేర్లు పెట్టి అరెస్టులు చేసే ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఏదన్నా ఇచ్చినా, ప్రజాస్వామికంగా ఇచ్చినా, ఈ దేశంలో పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి మన దేశస్తులు అక్కడి నుంచి ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా దేశద్రోహం పెట్టేటువంటి ఆ సెక్షన్లు అందులో ఉన్నాయి. ఈ విధంగా అనేక అంశాలపైన మొన్న కొత్త చట్టాలు కూడా కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉన్నాయి. ఆ తర్వాత పేర్లు మార్పిడికి సంబంధించి చాలా పేర్లు మన లా అంతా జరిగేది ఇంగ్లీష్లోనే ఉంటాయి, లా బుక్స్ కానీ అవి. అది మన అవగాహన కోసం మనం ట్రాన్స్లేట్ చేసుకుంటాం. ఈవెన్ రాజ్యాంగం అయినా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది, మన అవగాహన కోసం మనం చేసుకుంటాం. అక్కడ ఈ మధ్యకాలంలో ఆ చట్టాల్లో ఏం జరిగిందంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరికత అంటే దీనికి ఏంటి అంటే ఐపీసీకి వచ్చిన తెప్పలు ఇది భారతీయ న్యాయ సంహిత. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి వచ్చిన తెప్పలు ఏంటంటే భారతీయ నాగరికత సురక్షిత్. ఈ విధంగా భారతీయ సాక్షి అభినయం ఇది మద్రాసు హైకోర్టు కూడా ఇదే జడ్జి చెప్పాడంట. మాకే నోళ్ళు తిరగట్లేదు ఈ గోళ అంతా ఏంటని చెప్పి. అందువలన మనకి మొత్తం రద్దు చేస్తే ఆయా రాష్ట్రాల్లో టోటల్ ఇంగ్లీష్ని బ్యాన్ చేయాలి, టోటల్గా మన దానిలో తీసుకురావాలి. కొంత అది, కొంత ఇది, కొంత అది, కొంత ఇది, ఈ పద్ధతుల్లో చట్టాల్లో మార్పులు జరిగినాయి. వీటన్నిటిపైన కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లో వాటిని వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లో ఆ కేంద్రం ప్రవేశపెట్టిన ఆ క్రిమినల్ లాస్ని మేము సవరించుకుంటామని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష. అందువలన మన ఈ ప్రభుత్వం కూడా దానివైపు ఏమైనా ఆలోచన చేస్తుందేమో తెలపాలని కోరుతూ, అంతిమంగా ముఖ్యమంత్రి గారికి వచ్చారు కాబట్టి మళ్ళొక్కసారి మీరు ఉద్యమకారుడు, అనేక సార్లు మీరు ఇబ్బందులు పడ్డారు, సేమ్ రిపీట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు, దయచేసి నన్ను మీరు వేరేగా అర్థం చేసుకోకండి. మామూలు సామాన్య కార్మికులు, పేదవాళ్ళు ధర్నాలు చేసే అవకాశాలకి మనస్ఫూర్తిగా అవకాశం జరగట్లేదు. దానిపైన మీకు తెలియకుండా పోలీసుల అత్యుత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఇంతకుముందు లేని పద్ధతుల్లో మన మీటింగ్ హాల్లో మీటింగులు పెట్టుకోవడానికి కూడా అరగోపాల్ లాంటి వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు. వీటిపైన మీరు దృష్టి సారించాలని కోరుతూ ఇప్పుడు ఈ చట్టానికి నేను ఈ బిల్లుకు ఆమోదం తెలియజేస్తూనే ఇటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి సమగ్రమైన బిల్లుని మరొక రూపంలో మరొకసారి చర్చకి తీసుకుని వస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా హరీష్ బాబు గారు, జనాబ్ మాజూద్ హుస్సేన్ గారు, సాంబశివరావు గారు అందరూ కూడా ఈ బిల్లుకు సంబంధించి మరి వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈరోజు ఒకటి అధ్యక్ష, బిల్లులో ఉన్న ప్రత్యేకమైన అంశాలను కూడా వారు బలపరుస్తామని చెప్పారు. అమెండ్మెంట్స్కు సంబంధించి ఈరోజు ఫర్ స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి ఈ బిల్లుకు సంబంధించిన సవరణ చేపడతా ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్లు సవరణకు సంబంధించి కూడా న్యాయమూర్తుల కమిటీ, జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించిన న్యాయస్థానముల, కోర్టులకు సంబంధించిన న్యాయాధీశులు, అనేక మంది ద్రవ్య అధికార పరిధి యొక్క పరిమితిని పెంచాలి. ప్రధానమైన ఉద్దేశం స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి అధ్యక్ష. ఫాస్ట్ ట్రాక్స్ గురించి అడిగారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 30
ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష. శాంతి భద్రతలకు సంబంధించి కూడా మరి హోంశాఖ సంబంధించి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎక్కడైనా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈ రాష్ట్రానికి సంబంధించిన మన ఖ్యాతిని, అదేవిధంగా మనకున్న ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా, దాంతోపాటు ఎవరికైతే వ్యక్తులకు నష్టం జరిగిందో వారికి సత్వర న్యాయం చేయాలనే సంకల్పనతోనే వారు కూడా పోతా ఉన్నారు. మా ప్రభుత్వం కఠినంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయానికి వస్తే కఠినంగా కూడా వ్యవహారం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికే 30 కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అవసరం ఉన్న చోట సత్వర న్యాయం గురించి ఎక్కడ కూడా వెనుకపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొత్త చట్టాలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన ఒకటి ప్రధానంగా సివిల్ లిబర్టీస్కి సంబంధించి మరి పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్టు కానీ, మరి భావ స్వేచ్ఛ గురించి కానీ అనేక అంశాల్లో ఒక పరిధి వరకు పరిమితంగా ఉండాలి. కానీ దాన్ని ఆ చట్టాలను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఎంతవరకు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆలోచనకు విరుద్ధంగా ఉందో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని మరి న్యాయశాఖకు సంబంధించి ఈరోజు వారు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కర్ణాటక కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడులో కానీ వారు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల గురించి ఆలోచన చేసి చేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంబంధించి న్యాయపరమైన వారి అంశాల విషయంలో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయం కూడా తీసుకోవటం జరుగుతుంది అధ్యక్ష. వారు చెప్పారు సైబర్ క్రైమ్స్ గురించి. సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది. దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. సైబర్ క్రైమ్స్కి సంబంధించి మోసపోతా ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడబోం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఇంతకుముందు మా గౌరవ సహచార మంత్రివర్గ సోదరులు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనం అందరం కూడా కలుసుకొని ఒక ఆలోచనకు వచ్చి ఒక స్పష్టతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనము మన అవసరాల దృష్ట్యా మనం మాట్లాడతాం. తర్వాత చట్టానికి సంబంధించిన అంశం మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అధ్యక్ష? ఈరోజు శాసనసభకు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుందని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఎవరి ప్రతిష్టకు? ఈరోజు ఉన్న గౌరవ శాసనసభ్యులది, శాసనసభకి ప్రతిష్టకు భంగకరంగా ఉందా లేదా అని వారు గుండెపై చేవేసుకొని అడగాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఈరోజు మేము ఇలా కోరుతా ఉన్నాం, మా సహచర మంత్రివర్గ సోదరిమణి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత బాధాకరం అధ్యక్ష, లైవ్ ప్రొసీడింగ్స్ ద్వారా. నేనేం కోరుతా ఉన్నాను, మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు తప్పకుండా విచారణ జరపాలని. తప్పకుండా విచారణ జరుపుతాం.
ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరు అందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు, దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని, మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం కదా, సభ మొత్తం కూడా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు నేను ఈరోజు అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలని సార్, డెఫినెట్లీ అదే మా వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యా డెఫినెట్లీ వి విల్ షూర్ సార్. మా మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలని, అదేవిధంగా చాలా వరకు 1 minute అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు మరి మహేశ్వర్ రెడ్డి గారు అనేక కోర్ట్స్ కూడా పాత బిల్డింగ్స్లో ఉన్నాయని, వారి నియోజకవర్గంలో కూడా కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈరోజు మా లా డిపార్ట్మెంట్ కూడా హైకోర్టుకు సంబంధించి కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిసారి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారి ఆలోచన మేరకు 100 ఎకరాలు ఇదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ఎకరాలను కూడా కేటాయింపు చేసి కొత్త హైకోర్టు బిల్డింగ్ని కూడా మరి మొదలు పెట్టబోతా ఉన్నాం. 1000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు మనం బిల్లులను కూడా వారికి సంబంధించిన ఆమోదం తీసుకురావడం జరిగింది. ఇది మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారితో పాటు వారు వేసిన కమిటీ అభిప్రాయాల మేరకు 1 ఆఫ్ ఇట్స్ కైండ్ హైకోర్టు బిల్డింగ్, ఈ దేశంలోనే ఒక ప్రత్యేక హైకోర్టు భవన నిర్మాణం, ఇట్ వుడ్ బి ఏ ఐడెంటిటీ కావాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచన చేసి మరి వారిచ్చిన హైకోర్టుకు సంబంధించి న్యాయాధీశులు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ మేరకు ఒక గొప్ప బిల్డింగ్గా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసి 1000 కోట్ల రూపాయల మనము వారికి బడ్జెట్ కేటాయింపు చేసి ముందుకు సాగుతూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు జిల్లా కోర్ట్స్ కానీ, సబ్ కోర్ట్స్ సంబంధించి కానీ, మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, లేకుంటే ఆ కోర్టులకు సంబంధించిన అభ్యర్థన మేరకు తప్పకుండా ఆ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, సోదరులు హరీష్ బాబు గారు మరి ఇంట్రడక్షన్ కన్సిడరేషన్ బిల్ పాస్ కావటం ఒకటే రోజు జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. మీరు చెప్పింది ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో సభా సమయం తక్కువ ఉన్నప్పుడు మరి ఆ బిల్లుని పాస్ చేస్తున్న సందర్భంలో చాలా సీరియస్గా లేని బిల్స్ సంబంధించి మరి మీ ద్వారా ప్రభుత్వ పరంగా మిమ్మల్ని కోరుతాం అధ్యక్ష, రూల్స్ సస్పెండ్ చేసి తర్వాత ఇమీడియట్గా కూడా ఇంట్రడక్షన్ చేయడానికి, కన్సిడరేషన్లో తీసుకురావడానికి మిమ్మల్ని కోరి మీ అనుమతితోనే ఈరోజు
మేము చేపట్టడం జరుగుతుంది. మీరు చెప్పిన అంశం యువ శాసనసభ్యుడి కనుక మరి తప్పకుండా చదువుకోవడానికి సమయం కావాలని అంటా ఉన్నారు. మరి ఇంట్రడక్షన్ చేసిన తర్వాత కొద్దిపాటి సమయంలోనే ఈ చిన్న బిల్స్, ఇవి చాలా చిన్న బిల్స్ కనుక మీకున్న అనుభవం దృష్టిలో పెట్టుకొని కూడా ఇంట్రడక్షన్ చేస్తే కన్సిడరేషన్ చేసి ఒకటే రోజులు పాస్ కావడానికి, ఆ సమయంలో డిస్కషన్ చేయడానికి ఆస్కారం ఉండేందుకు మేము కూడా ముందు ప్రయత్నం చేస్తామని చెప్పి, జనాబ్ మాజిద్ హుస్సేన్ గారు వేకెన్సీస్ ఉన్నాయి, కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పారు. కేసెస్ పెండింగ్ ఉన్న విషయంలో మొత్తం ఈ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించి, సీనియర్ సివిల్ జడ్జికి సంబంధించి, జిల్లా కోర్టుకు సంబంధించి 8,91,598 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి చిన్న సవరణలు చేసుకుంటూ పోతే ప్రధానమైన అంశం న్యాయమూర్తుల కమిటీ కూడా చెప్పింది. చాలా జిల్లా కోర్ట్స్, సబ్ కోర్ట్స్కు, మెజిస్ట్రియల్ కోర్ట్స్, ప్రధానంగా ఈ సబ్ కోర్ట్స్, మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించిన సవరణ వచ్చే వరకు చాలా వరకు కూడా ఈరోజు ఉదాహరణ చూస్తే అధ్యక్ష, మరి మొత్తం 4,93,376 జూనియర్ సివిల్ జడ్జిలో 1,86,000 ఇలాంటి పెక్యునరీ జ్యూరిడిక్షన్ తక్కువ చేస్తే ఇమీడియట్గా కూడా ఈ పెండింగ్ కేసెస్ కూడా సాల్వ్ చేయొచ్చని వారి అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయం మేరకు ఈరోజు కూడా మేము సవరణలు తీసుకొచ్చి మరి సత్వర న్యాయం చేయడానికి ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాం. గౌరవనీయులు సాంబశివరావు గారు అనేక విషయాలు చెప్పారు. మేము వారిని కోరుతా ఉన్నాం, వారి అడుగుల్లో మేము నడవటానికి రాలేదు. మార్పు కోరుకున్న ప్రజలకు సంబంధించి మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు కూడా చూస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థలో ఒక మానవతా దృక్పథంతో ఈరోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ప్రయత్నం చేసే భాగంలోనే ముందుకు నడుస్తాం. మీరు చెప్పిన అన్ని అంశాలను కూడా, ఏదైతే సివిల్ రైట్స్కి సంబంధించి, అదేవిధంగా పోలీసులు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వారి అధికారాలను ఉపయోగించుకొని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పడం జరిగింది. తప్పకుండా దీని విషయంలో ఆలోచన చేస్తాం. తగు విధమైన ఏం సార్ డెఫినెట్లీ ఎగ్జామిన్ చేస్తాం సార్, డెఫినెట్లీ అది ఎగ్జామిన్ చేస్తాం. ముందు మరి ఈరోజు న్యాయపరంగా పోరాటం చేసే వారిని ఎక్కడికి కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాలు ఏదైనా ధర్నా చేద్దాం, లేకుంటే మేము ప్రభుత్వ పరంగా ఉన్న పాలసీ విధానాలపై ప్రజల తరఫున గొంతు విప్పుదాం అంటే రాత్రి అరెస్ట్ చేసేవారు అధ్యక్ష. ఆ విధమైన సంఘటనలు ఇంకా జరగాలని కోరుకోలేం. కానీ స్పష్టంగా అరాచకం క్రియేట్ చేద్దామంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అరాచకం క్రియేట్ చేసే వారిపై అరాచకంగా ప్రవర్తించే వారిపైన ఏం చేయమంటారు సార్? ఈరోజు భావస్వేచ్ఛ గురించి మాట్లాడారు. భావస్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకబడం. అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష? లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడన్నా? లా అండ్ ఆర్డర్కు సంబంధించి ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డరు భంగం కలిగించే వారు ఎవరున్నా, ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్పష్టతతో పోతా ఉన్నాం. భావస్వేచ్ఛను మేము కాపాడుతాం, గౌరవిస్తాం. అదేవిధంగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈ బిల్లుకు సంబంధించి మరి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. నేను అందరూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేసి అందరూ కూడా సహకరించినందుకు నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. మరి అందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది కనుక బిల్లును పాస్ చేయాలని కోరుతా ఉన్నాను. స్పీకర్ సార్, మంత్రి గారు కొన్ని విషయాలు నేను ప్రస్తావించిన వాటిని స్పందించలేదు, వారిని స్పందించాలని కోరుతా ఉన్నా. ఒకటి స్పీకర్ సార్, మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ముగ్గురు కూడా తమ తమ రాష్ట్రాల్లో సవరణలు తీసుకొస్తాం ఈ చట్టం. ఎందుకంటే ఈ చట్టం ఎట్లా ఉందంటే అధ్యక్ష,
ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కూడా నేరం. మరి గతంలో మీ పార్టీ వాళ్ళు చాలాసార్లు చేసున్నారు, అలాంటివన్నీ జరుగుతాయి ఇబ్బందులు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన చెప్పడం కానీ, మరి ప్రతిపక్షాలు నిరసన చెప్పడం కానీ ప్రజల తరపున ఇది పరిపాటి. కాబట్టి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ సవరణలు తీసుకొస్తుందో వాటి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? మీరు యథాతథంగా వారి అడుగుజాడలో నడుస్తారా, ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పినట్టు, లేదా మీరు ఏదైనా సవరణలు తీసుకొస్తారా, రాబోయే సమావేశాలు తీసుకొస్తారా చెప్పాలని కోరుతా ఉన్నా. రెండవది, మన ఇప్పుడు ఇందాకనే హరీష్ రావు గారు చెప్పారు, మొన్న ఈ మధ్యన సుందరయ్య విజ్ఞాన్ భవన్లో పౌర హక్కుల కేంద్రం వాళ్ళు ఒక సభ పెట్టుకుంటామంటే కూడా పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా చాలాసార్లు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా డిలీట్ చేయమని ఒత్తిళ్లు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అనధికారిక ఒత్తిడి, అనధికార బలోప్రయోగం, అనధికారికంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా ప్రభుత్వం కన్సిడరేషన్లో తీసుకోవాలా. చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటే కూడా తప్పకుండా ప్రభుత్వం చూడాలి. మూడవది, మీరు అన్నారు కఠిన చర్యలు తీసుకుంటాం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే. మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా, పార్లమెంట్లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు, మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఇతరులు ఉన్నారు. పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి కావాలంటే శ్రీధర్ బాబు గారు, యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్, దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. పార్లమెంట్లో గౌరవ సభ్యులు, ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ, అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు, కెమెరాలు తిప్పేస్తున్నారు, ఇంకేటో చూపెడుతున్నారు. సరే ఇక్కడ జరుగుతుందా జరగలేదా, ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ సార్. కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష, మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా అధ్యక్ష? ట్రెజరీ బెంచెస్ అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష మినిస్టర్ గారు, గౌరవం అనేది గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు అధ్యక్ష. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, ఇతర సభ్యులను కూడా అడగండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి. ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తంగా. కేటీఆర్ గారు, వన్ మినిట్. మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతున్నదో మీకు మేము పంపిస్తాము. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. స్పీకర్ సార్, సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షాల తరపున తప్పకుండా మేము మాట్లాడాలి, ప్రజల తరపున మాట్లాడతాం. కానీ ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికుందో కనబడతా ఉంది మేడం. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాం, నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాము. ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము. ముందేమో అక్కలు ముంచుతారన్నారు, ఆ తర్వాతనేమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది. 5 నిమిషాల్లో ఊసర వెళ్ళి రంగులు మార్చింది. మినిస్టర్ గారు, సబ్జెక్ట్ మాట్లాడండి, డివియేషన్ కాకండి. సబ్జెక్ట్ మాట్లాడండి. స్పీకర్ సార్, కేవలం మనకి ఇష్టం లేని మాత్రమే మనం కామెంట్ చేస్తామంటే కుదరదు సార్. ఇవాళ రెండు వైపులా చూడండి, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. రెండు వైపులా చూడండి, అందరికీ ఆదేశాలు ఇవ్వండి, భాషని ఉద్వేగాల్ని నియంత్రించుకోమని చెప్పండి. ఓపిక ఎక్కువ వాళ్ళకు ఉండాలి, దయచేసి ఆలోచించుకొని సమయంతో ఉండమని చెప్పండి. అది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే అందరికీ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, అధ్యక్ష, పోలీస్ వాళ్ళు ఈ మధ్యన సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో పౌర హక్కుల సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ విషయంలో వారు మరి ఏ చట్టం పెట్టుకుని వాళ్ళు నిరాకరించారో తెలియదు, వాళ్ళు బాధపడతా ఉన్నారు. దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి. అధ్యక్ష, ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ ఒక ఆధునికమైన హైకోర్టు కడతామని చెప్పారు. అధ్యక్ష ఈ రన్నింగ్ కామెంటరీ మంత్రులు చేయడమేంటి సార్? ఇది ఎక్కడ చూడలేదు నేను. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, హైకోర్టు భవనం ఆధునికంగా కడతామన్నారు. వి వెల్కమ్ ఇట్. కాకపోతే అధ్యక్ష, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒకరోజు కాదు అధ్యక్ష, దాదాపు 100 రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు,
మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతికపరమైన ఆలోచనలు. దానికి భూమి కూడా అవసరం సార్, ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి వ్యవసాయానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది, వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో 100 ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి. అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడి వారందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని వారు విరమించుకోవాలి. ఆ ప్రతిపాదన మరో చోట హైకోర్టు ప్రతిపాదించాలని కోరుతాం. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో సభ్యులు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడం అనుమతిస్తుండొచ్చు అనే విధంగా వారి భావన వచ్చింది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అసలు దానికి అనుమతి లేదు. అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. రాజ్యసభలో మేము అక్కడ లోక్సభలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ, ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు, ఆరోపణ మీదనే ఆ మొత్తం సెషన్కి సస్పెండ్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద హౌస్ టేకింగ్ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ పార్లమెంట్. మినిస్టర్ గారు. సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు వినలేదు అనుకుంటా అధ్యక్ష. కొత్త చట్టాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రజల అవసరాలను వారికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలను నిర్ణయం చేయడం జరిగింది. మేమేమన్నాం, కొత్త చట్టాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం, అధ్యయనం చేస్తూ ఉన్నాం, చేసి తగు విధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనధికారికంగా ఎన్నో చర్యలు తీసుకుంటామని. సార్, ప్రభుత్వ పరంగా వారు నీతులు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఇక్కడ మా కమిషనర్గా పనిచేసిన మా గౌరవ శాసన సభ్యులు ఉన్నారు అధ్యక్ష. మేము మొన్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో అన్అఫీషియల్లీ ఎన్నో డైరెక్షన్స్ వచ్చేవి. అవన్నీ కూడా ఈరోజు మాట్లాడటం సరికాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నిజంగానే ఆ సంఘటనకు సంబంధించి డెఫినెట్లీ అన్అఫీషియల్గా డైరెక్షన్స్ వస్తే స్వతహాగా ఆ అధికారి నిర్ణయం తీసుకుంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కానీ అది ఏదో ప్రభుత్వమే అధికారికంగా వాళ్ళకు అధికారులకు చెప్పినట్టు వారు ఏదో చేసినట్టు చెప్తే సరికాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు, హౌస్ టు హౌస్ ఉంటుంది సార్. మన రూల్స్ ప్రొసీజర్స్ ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం చెప్పారు. మన రూల్స్ మన ప్రొసీజర్స్ ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఈజ్ ఆల్సో లెర్న్ మ్యాన్. మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా లేకుంటే సమర్థిస్తారా? వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా? చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన కనబడ్డ అధ్యక్ష. డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష, చర్య తీసుకోవద్దనే. ఈరోజు వారు చెప్పింది ఏంది, పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, వీడియోలు తీస్తూ ఉన్నారు, ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉన్నారు, ఇది సరి అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ విషయంలో అంటే ఆ రోజు లా మినిస్టర్ ఎవరున్నారో తెలియదు, కానీ వారిని అడగండి, అక్కడే వారు కేటాయింపు చేయడం జరిగింది ఫస్ట్. ఎస్ సార్, ఇట్స్ ఆన్ ద రికార్డ్. It's not on the record, sir, because I was also a member in the recent times. It is there. So it is not us. We have extended the limits as requested by Honorable High Court. Sir, ఆ సంబంధించే ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం. ఈరోజు వంగడాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ ఇక్కడెక్కడైనా ఆ విద్యార్థులకు సంబంధించి ఇంకెక్కడైనా అయితే
మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే, ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. వారికి ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు వారికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి ఎక్కడైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనం ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అన్ని వేల ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు మేము ఆ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేశాం. ఈరోజు వ్యవసాయ సంబంధించిన పరిశోధనకు సంబంధించిన అంశం విషయంలో ఒక గొప్ప ప్రయత్నం చేశామని చెప్పాము అధ్యక్షులు. చేశాం, ఈరోజు కనబడతా ఉంది. ఏ విశ్వవిద్యాలయం చూడండి ఒక మార్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇవన్నీ పక్కన పెట్టి నేను ఈరోజు ఈ బిల్లులకు సంబంధించిన సవరణ విషయంలో అందరూ కూడా ఆమోదం చెప్పారు. వారు సహకరించిన సందర్భంలో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. The question is that the Telangana Civil Code Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 4, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 to 4, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 4, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall request Minister. Speaker sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Minister, I request for the Legislative Affairs before of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana laws change of acronism Bill 2024. అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ బిల్లు ముఖ్య ఉద్దేశాలకు సంబంధించి ఏ కారణం చేతనైతే అమెండ్మెంట్ తీసుకురావటం జరిగిందో సభ దృష్టికి తీసుకురావడానికి సభ్యులందరి సహకారాన్ని కోరుతూ ఈరోజు సార్, I beg to introduce the Telangana Change of Acronyms Bill 2024, Adhyaksha. Motion moved. Now discussion on consideration of the bill. BRS party. BJP. Yes, we do support it, sir, but తెలంగాణ ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈరోజు అధికారం కట్టబెట్టారు అధ్యక్ష, ఇలాంటి టెక్నికల్ చేంజెస్ బదులు క్వాలిటేటివ్ చేంజెస్ ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. క్వాలిటేటివ్ చేంజెస్ ఈరోజు ప్రజా జీవనంలో మనం ఇచ్చినటువంటి ఎన్నో అంశాలు మీకు తెలుసు, అవన్నీ కూడా ఆమోదించి మనము ప్రజల్లో వారి జీవన మార్గంలో మార్పులు తీసుకురావాలని చెప్పేది ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యంగా చిహ్నంలో అధికారిక చిహ్నం కూడా మార్చాలనుకుంటూ మరి దాన్ని 200 వరకు మీకు సూచనలు వచ్చేసరికి దాన్ని పెండింగ్లో పెట్టారు అధ్యక్ష. దాంట్లో మేము కోరుకునేది
చిహ్నాలు గత పాలకులు నిజాం పాలకుల కాలంలో ఉన్నటువంటి రాచరికపు చిహ్నాలను తొలగించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. చార్మినార్ లాంటి చిహ్నాలు పెట్టి మరి హిందువులకి చిహ్నమైనటువంటి కాకతీయుల కాలం నుంచి మరి ప్రజలు హిందువులను ఒకటి చేసి తెలుగు వాళ్ళను ఒకటి చేసి సంస్కృతిని మరి ముందుకు నడిపించినటువంటి కాకతీయుల చిహ్నాలను తీసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ఇదే కదా అక్రోనిమ్సే కదా. ఓ ఎస్, సో ఎస్ వీ డూ సపోర్ట్ దిస్ బిల్ సార్. బట్ అది గతంలోనే ఉద్యమ కాలంలోనే టీజీని చాలామంది తెలంగాణ ప్రజలంతా కూడా టీజీనే అప్పుడు రాసుకున్నారు అధ్యక్ష. తెలంగాణ అంటే టీజీగానే రాసుకున్నారు. మరి ఎందుకో కారణం తెలియదు. మరి అప్పటి ప్రభుత్వం సడన్గా దాన్ని టీఎస్గా మార్చారు. మరి టీఎస్గా మార్చి దాన్ని మళ్ళీ ప్రభుత్వం టీజీగా తీసుకురావడం సంతోషమే. దానికి మేము ఎలాంటి అభ్యర్థం తెలియజేయడం లేదు అధ్యక్ష. వి డూ సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया. आपने मुझे जो मौका दिया है. तेलंगाना लॉस चेंज ऑफ एक्रोनियम्स बिल 2024. This bill seeks to change the acronym TS with TG and to change the express Telangana state as the Telangana in all the state laws, namely enactments, ordinance, regulation, orders, bylaws, rules, schemes and notification. It has been pointed out the two letters format is used for other states such as TN for Tamil Nadu, TL for Kerala, AP for Andhra Pradesh, MP for Madhya Pradesh, BR for Bihar and MH for Maharashtra. After the Congress came to power, the cabinet decided to adopt TG as the official abbreviations for state of Telangana instead of TS, and all the departments were directed to replace all the references to TS with TG. In nomenclature for all state sector undertaking and autonomous institution, I may point out that whether it is TS or TG, it does not matter as long as you spell the name Telangana is full. However, it has become customary for the government and ruling parties to change the names of government, schemes, programs and organization with the change of government. This has happened whenever Congress and TD came to power by turns in United AP and also after the TRS, now BRS, came to power in Telangana after the formation of state in June 2014. It is now the turn the Congress government to change the acronyms of Telangana from TS to TG and the rename the popular scheme for the previous BRS government in the state. Raitu Bandhu renamed as the Raitu Bharosa, housing scheme as Indrama Indulu, Dalit Bandhu as Ambedkar Abhayastam, Asra pension as Cheuta pensions, and the list goes on and on. I may say that this is not a good practice, sir. And people also do not like such changes for the sake of change after every change of government. सर, जब कोई भी गवर्नमेंट चेंज होंगे, हर गवर्नमेंट अपने हिसाब से चेंज करते रहेंगे, तो पब्लिक को क्या खाली इसी में अपन इन्वॉल्व करना है क्या सर? सर, हमको कुछ काम करना है, हमारे को देखना है कि हमारा स्टेट आगे कैसा बढ़े. आज ये रहेंगे या कल वो रहेंगे या कल वो नहीं रहेंगे, ये लोग रहेंगे. हम चाहते हैं कि पब्लिक के लिए कुछ काम करें सर. यही आपसे दरख्वास्त है. ये बिल को आप कंसिडर करने से पहले थोड़ा सा ध्यान दीजिए. बहुत बहुत शुक्रिया. श्री कुनमनेनी सामशिवराव. అధ్యక్ష, ఈ బిల్లుకు సిపిఐ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఇంతకుముందు ఎలా మార్పులు జరిగినాయో కూడా ఇచ్చారు ఇందులో. దానిలో ప్రధానంగా రాష్ట్ర అనే పదం తీసేసి మిగిలిన అన్ని అంశాలు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం, దాని తెలంగాణ సహకార సంఘం, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి, తెలంగాణ శాసన మండలి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయ చట్టం, దాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ
వ్యవసాయ విద్యాలయ చట్టం, ఇలా అనేక మార్పులతో ఇంతకుముందే తీసుకున్న మార్పులను కూడా ఇందులో ప్రస్తావన చేశారు అధ్యక్ష. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి మా సుధాకర్ రెడ్డి గారు ఒక లెటర్ వారిని అభినందిస్తూ, ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత నేను రాలేకపోయాను ఆరోగ్యం బాగాక. మా సుధాకర్ రెడ్డి గారు అంటే ఒక అందరూ ఆయన గౌరవించే పెద్ద నాయకుడు, ఆయన రాలేకపోయానని చెప్పి ఒక సూచన చేశారు. అది సందర్భం కాదు నాకు తెలియదు, కానీ ఎట్లయినా పేర్లు మార్పిడి కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ వారు చెప్పింది ఏంటంటే తెలంగాణ వైతాళికు, ఆ లెటర్ కూడా ఇచ్చారు సార్, మీకు నేను ఇస్తాను. తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, గోల్కొండ పత్రికా సంపాదకులు, రచయిత, పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుతో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుని ప్రకటించవలసిందిగా కోరుతున్నానని చెప్పి మీకు ఒక లెటర్ రాశారు. ఇది ఇక్కడ సందర్భం కాదని తెలియదు, కానీ ఈ అవకాశంలో ప్రస్తావన చేస్తున్నాను. ఇంకొక అంశం, ఇవాళ లక్షలాది మంది సెక్యూరిటీ గార్డులు, క్లాస్ 4 ఎంప్లాయీస్, పోలీసులు, హోమ్ గార్డులు రోజు 10 నుంచి 12 గంటలు నిలబడవలసి వస్తూ ఉంది. వారికి తమిళనాడులో కూర్చునే హక్కుని కల్పించారు. ఆ విధంగా కూడా అటువంటి అవకాశం కూర్చునేటువంటి మానవతా దృక్పథంతో కల్పించవలసిన అవసరం ఉందని కూడా వారు రాశారు. ఇది కూడా ఆయా సందర్భం వచ్చినప్పుడు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారు. సార్, గౌరవ సభ్యులందరూ కూడా మరి టీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు, జాఫర్ హుసేన్ గారు, సాంశిరావు గారు అందరూ కూడా ఈ బిల్లు అమెండ్మెంట్స్కి సంబంధించి సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ బిల్లులో సంబంధించి ఐ వుడ్ లైక్ టు టెల్ హానరబుల్ మెంబర్ జాఫర్ హుసేన్ జీ, we are not changing the names very often. Whatever has been ascribed by the central government, then when the state has been formed, it is in the act. So regarding all other, changing of names, we have already told the people, we have put in the manifesto that we will be doing. This is our manifesto. So we have to implement. We didn't change anything. And Maheshwar Reddy garu, quality of life, quality of పీపుల్ని చేంజ్ చేయడానికి ఒక ప్రయత్న భాగంలోనే అన్ని కార్యాచరణ కూడా జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, పెద్దలు సాంశిరావు గారు కూడా 2-3 అంశాలను రాష్ట్రానికి సంబంధించి మరి వారు నామకరణానికి సంబంధించిన అంశాలు దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా ప్రభుత్వ దృష్టిలో ఉంది. ఈరోజు వెంటనే కోరుతూ నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, అందరూ కూడా సముఖంగా ఉన్న తరుణంలో బిల్ పాస్ చేయాల్సిందిగా మీ అందరిని కోరుతాను. The question is that the Telangana laws change of Acronics Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 8, schedule clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2 to 8, schedule clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 8, schedule clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for the passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed.
Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Legislative Affairs on behalf of the Deputy Chief Minister to move the motion. Honorable Speaker, sir, on behalf of the Deputy Chief Minister, I beg to move the sub-rule 4 of Rule 90 and the Rules 97, 98 and the second proviso to 99 of Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to the Telangana Regulation of Appointments to Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2024 listed in the agenda for today, the 2nd August 2024 for its introduction, consideration and passing. Motion moved. The question is that sub-rule 4 of Rule 90 and Rule 97, 98 and second proviso to 99 of Rules of Produce and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to the Telangana Regulation of Appointments to Public Services and Rationalization of the Staff Pattern and the Pay Structure Amendment Bill 2024 listed in the agenda for today, the 2nd August 2024 for its introduction, consideration and passing. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time of being in its application for the aforesaid bills. I request the Deputy Chief Minister to introduce the Telangana Regulation and Appointments to Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2024. Deputy CM. Honorable Speaker, sir, I beg to introduce the Telangana Regulation of Appointments to Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2024. The bill is introduced. I request the Deputy Chief Minister to move the motion for taking into consideration of the Telangana Regulation of Appointments to Public Services and Rationalization of Staff Patterns and Pay Structure Amendment Bill 2024. Deputy CM. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Regulation of Appointments to Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2024. Motion moved. Now discussion on consideration of the bill. Let him explain the silent future. Deputy CM. Ask the Deputy CM to explain the silent future, sir. అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు యాక్ట్ నెంబర్ 2లోని సెక్షన్ 4 నిబంధనలు అనుసరించి జరుగుతూ ఉన్నాయి. దాని ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాలేజ్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేదా దినపత్రిక, రేడియో, టెలివిజన్ ద్వారా
ప్రకటించిన ఉద్యోగ ప్రకటనల ద్వారా మాత్రమే అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల ఎంపిక జరుగుతుంటుంది. ఈ నిబంధనలకు కారుణ్య నియామకాలు మరియు తీవ్రవాదుల హింసలో మరణించిన వారి కుటుంబాల వారసుల నియామకాలకు ప్రతిభ చూపిస్తూ ఉంది. మరి అధ్యక్ష, ఇప్పటి వరకు 2 వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా ఆ అమ్మాయి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, ఈ గ్లామరస్ స్పోర్ట్స్ మాత్రమే కాకుండా లెస్ గ్లామరస్ స్పోర్ట్స్ కూడా కొంచెం గుర్తింపించి నా ప్రతిభ అనే అమ్మాయికి కూడా దయచేసి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అయితే ముఖ్యంగా ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడానికి ప్రాపర్ డైట్ కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ అంశాన్ని కూడా సానుకూలంగా స్పందించి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, కృతజ్ఞతలు అధ్యక్ష. వాస్తవంగా స్పోర్ట్స్ అనే వరకల్లా మాట్లాడదామని అనిపించింది. మా కేటీఆర్ గారు అంటుండ్రి మా సోదరుడు 140 అని. అధ్యక్ష, 4 సంవత్సరాలు మాకు సీనియర్ అజరుద్దీన్ గారు మా ప్రాంత పరిస్థితి బాగాలేకపోతే క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఓన్లీ క్రికెట్ కోసమే చదువు మధ్యలో వదిలేసి అప్పుడు మహారాష్ట్ర డామినేటింగ్ ఎక్కువ ఉండే అధ్యక్ష. మహారాష్ట్ర వరకు వెళ్ళి రంజీ వరకు పోయి అక్కడి నుంచి బెస్ట్ దాంట్లో జాబ్ కూడా వచ్చింది అధ్యక్ష. ఆ రోజు ఏ దయనీయ పరిస్థితి ఉండేనో ఆ రోజు నాకు దాదాపు 3 నెలలు పట్టింది అధ్యక్ష గ్రౌండ్ లోపలికి ఎంటర్ కావడానికి. నాకు అవకాశం ఇస్తే చాలు దేవుడా ఒక్కసారి ప్రూవ్ చేసుకుందామంటే ఆ రోజు నేను పోయి ఆడే క్రమం సార్ నేను బౌలింగ్ చేస్తా అంటే ఆ రోజు సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్, అజిత్ అగర్కర్, సచిన్ టెండూల్కర్ ఈ వీఆర్ డామినేటింగ్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేది అధ్యక్ష. మేము ఒకటే డ్రెస్సు ఒకటే కిట్ బ్యాగు అంత పెట్టుకుపోయే వాళ్ళం కాదు. వాళ్ళు ఆనాటికే కార్లలో దిగి హైఫైగా ఎర్రగా ఉంటే వాళ్ళని చూసి భయపడేది అధ్యక్ష. అటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అయినా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 yearలో బౌలర్స్లో మహారాష్ట్రలో డామినేటింగ్ క్రికెట్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. స్పాన్ ఆఫ్ 10 బౌలర్స్లో నా పేరు రావడం జరిగింది అధ్యక్ష. అంతవరకు పోయి దురదృష్టం చిన్న యాక్సిడెంట్ వల్ల స్పైన్ కొద్ది దెబ్బతిని వాపస్ రావడం జరిగింది. దాని తర్వాత మా బాబు కూడా అచ్యుత రామరాజు కూడా ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో యాజ్ ఎ కెప్టెన్గా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. మా చెల్లెలి కూతురు అధ్యక్ష ఇప్పుడు చైనాలో ఆడుతూ ఉంది వాలీబాల్ ప్లేయర్ అధ్యక్ష. 2 మెడల్ సాధించింది. నేను చెప్పే ఉద్దేశం అధ్యక్ష, మా మక్తల్లో ఈ మధ్యకాలంలో ఒక 15 సంవత్సరాలకించి స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేపిస్తున్నాం అధ్యక్ష. నేను కంటిన్యూస్ ప్రాసెస్గా పెట్టా. గ్రామాలలో చాలా మంచి క్రీడాకారులు ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల మనకు స్పోర్ట్స్ ఒకవేళ ఎంకరేజ్ చేస్తే దయచేసి 3 విషయాలు అధ్యక్ష. ఎంకరేజ్మెంట్, డైట్. ఇప్పుడు ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడుకుంటూ కూడా మనతో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ స్కూళ్ళల్లో ఆ ఇంటర్మీడియట్ తర్వాత డైట్ దొరకక పిల్లలు ఇక్కడ ఎక్కడ కాకుండా అవుతారు అధ్యక్ష. అట్లా కాకుండా మన దాని కూడా ఆనిముత్యాలు ఉన్నారు అధ్యక్ష. ఆనిముత్యాలను ఎంకరేజ్ చేసేందుకు మాలాంటి మక్తల ప్రాంతంలో 100 మందిని క్రీడాకారులు ఈ మధ్యకాలం మా పీఈటీలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి అద్భుతమైనటువంటి కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే ఈ 3 మనం ఎన్నో విషయాల్లో కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. స్పోర్ట్స్ పట్ల వాళ్ళు ఈ ఖర్చు పెడితే కొంత ఎంకరేజ్ చేశాం కాబట్టి మా బాబు అచ్యుత రామరాజు పోగలిగాడు, మా పాప అనన్య పోగలిగింది. ఇప్పుడు మా నాన్పేట ఎమ్మెల్యే గారు కూడా స్పోర్ట్స్గా పెద్ద స్థాయిలో ఆడడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా కొంత మనం ఆడగలుగుతున్నాం కొంత సపోర్ట్ వల్ల. గ్రామీణ పిల్లల్లో ఇంకా గట్టితనం ఎక్కువ ఉంది అధ్యక్ష. నేను చూస్తా ఉన్నాను కొద్దిగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆ పిల్లలకు కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలా పై స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వ పరంగా ఈ గ్రామాలలో ఆడుతున్న పిల్లల్ని మనం అన్ని రకాలుగా ఇంతకుముందు మా సోదరున్నట్టు ఫ్యాషనబుల్ స్పోర్ట్సే కాకుండా ఇంకా గ్రామీణ క్రీడలు చాలా బలంగా ఉంటాయి అధ్యక్ష. దాంట్లో చాలా పిల్లలకు కూడా మంచి వాక్యం ఇది. పిల్లలకు మనం ఏదైతే డ్రగ్స్ విషయంలో ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో ఒకవేళ మనం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ కూడా తగ్గించే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ ఏజ్ అటువంటిది అధ్యక్ష. ఈ చిన్న ఏజ్ నుంచి వాడు ఆ స్పోర్ట్స్ మీద మక్కువ ఉంటే అసలు మన దృష్టి అంతా వేరే ప్రపంచంతో ఉండదు అధ్యక్ష.
ఒక అబ్బాయి బాబు పాప కానీ స్పోర్ట్స్కి అడిక్ట్ అయితే ఇంకా దేనికి అడిక్ట్ కాదు అధ్యక్ష జీవితంలో. అటువంటి మంచి తరుణాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం అంతా కూడా కృషి చేయాలని కోరుతాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ శంకరయ్య. ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు క్రీడల పాలిట్న మంచి ఆలోచన. వాళ్ళ గ్రామాలలో యువత అంతా చెడు బానిసలకు గురవుతూ ఉన్నారు, చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం చిన్నప్పుడు చూసినాం అధ్యక్ష, స్కూల్ స్థాయి నుంచే ఒక పీటీ మాస్టర్ ఉండి క్రీడలను ప్రోత్సహించే విధంగా ఆ రోజు విద్యార్థి దశ నుంచి కూడా ఉన్నాం. రాను రాను ప్రభుత్వాలు కూడా ఈ క్రీడల పాలిట కొద్దిగా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తారో సభలో ఉన్న వాళ్ళందరం కూడా క్రీడలను బాగా అభివృద్ధి చేస్తే ఇవాళ ఆనుముత్యాల లాంటి క్రీడాకారులు శ్రీహర్ గారు అన్నట్టు, లక్ష్మణ్ గారు అన్నట్టు గ్రామీణ స్థాయిలో చాలా నైపుణ్యత కలిగిన క్రీడాకారులు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మా షాద్నగర్లో కూడా ఒక చిన్న గిరిజన బిడ్డ 400 పరుగు పందెంలో కూడా అథ్లెటిక్గా గోల్డ్ మెడల్ సాధించిండు అధ్యక్ష. కానీ ఈ మధ్యలో క్రికెట్ వచ్చిన తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్కు కొద్దిగా కనుమరుగవుతూ ఉన్నాయి. కాబట్టి దీనిని అన్ని విధాల ప్రోత్సహించినట్లయితే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులను వెలికి తీస్తే మన రాబోయే కాలంలో ఇవాళ ఒలింపిక్స్ గేమ్స్ రాబోతూ ఉన్నాయి. అప్పటి వరకు మంచి ఆలోచన, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మండల స్థాయిలో నుంచి ఈ క్రీడలను ప్రోత్సహించినట్లయితే, మినీ స్టేడియాలు కట్టినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళతో కూడా నేను కూడా 2 సార్లు 3 నెలల సంది 4 నెలల సంది నేను వారితో అభ్యర్థిస్తా ఉన్నా. మా దగ్గర ల్యాండ్ ఉంది, ముఖ్యమంత్రి గారు మాకు ఈ క్రీడలకు స్టేడియాలు ఇవ్వాలంటే వారు కూడా ఆదేశించడం జరిగింది. చాలా ధన్యవాదాలు వారికి. 2 మండలాల్లో మా నియోజకవర్గంలో కూడా భూమి అవైలబుల్ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ మినీ స్టేడియాలు ఇచ్చినట్టయితే క్రీడాకారులను ఆదుకున్న వాళ్ళైతాం, క్రీడాకారులను ప్రోత్సహించిన వాళ్ళైతాం. ఈ చెడు యువత చెడు వైపు పోకుండా మనం అరికట్టిన వాళ్ళైతాం. ఇవాళ స్పోర్ట్స్కు నిజంగానే కోచర్స్ను కూడా పెట్టవలసిన బాధ్యత ఉంది. గ్రామీణ స్థాయిలో పాఠశాలల్లో కూడా గతంలో ప్రభుత్వాలు కూడా వారు కూడా ప్రయత్నం చేసిరు క్రీడా ప్రాంగణం అని చెప్పి, కొద్దిగా అది నిర్లక్ష్యం చేసిరు. ఆ క్రీడా ప్రాంగణాలు కట్టిగని కోచర్స్ అన్న పెట్టి పీటీ మాస్టర్లన్న చక్కగా పెట్టన్న ఆ యొక్క క్రీడలు ప్రోత్సహించినట్లయితే కొద్దిగా బాగా జరిగేది. అది నిరుపయోగంగా మారుతున్నాయి. కాబట్టి ఇప్పుడు తీసుకున్న ఏదైతే నిన్ననే ఒక మంచి కార్యక్రమం, స్కిల్ ఇండస్ట్రీ కూడా ఒక మంచి స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం, క్రీడలను ఏర్పాటు చేయడం చాలా మంచి సందేశం పోతుంది ప్రజలకు, యువతకు ఒక మంచి సమాచారం పోతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని ఇదే సభలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళా మాకు 2 మండలాల్లో భూమి ఉంది కాబట్టి వారు అన్నారు భూమి ఉంటే స్టేడియాలు ఇస్తామని చెప్పారు. 2 మండలాల్లో స్టేడియానికి తగ్గట్టుగా భూమి ఉంది కాబట్టి క్రీడలను ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారు కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, తమరికి తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలలో ఎప్పుడు శాసనసభ్యులకు మంత్రులకు క్రీడా పోటీలు నిర్వహించేది. అదేవిధంగా వివిధ కళలకు సంబంధించి కళాకారులుగా శాసనసభ్యులు మంత్రులు పర్ఫామ్ చేయడానికి కూడా అప్పుడు కార్యక్రమాలు తీసుకునేది. సరే, రకరకాల కారణాల చేత స్పోర్ట్స్ స్పిరిటే కొంత లేకుండా పోయింది. తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతోని ఒక కమిటీ వేయండి. రాబోయే శాసనసభ సమావేశాలప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు, అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు. ఎందుకంటే మన వ్యవహారం, మన విధి విధానాలు, మన ప్రవర్తనను బట్టి మన తర్వాతి తరాలు నేర్చుకుంటూ ఉంటాయి. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆదర్శంగా నిలబడి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు మనల్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు.
కాబట్టి తమరు అన్ని పార్టీల నుంచి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రాబోయే శాసనసభ సమావేశాల నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి పర్టికులర్గా బడ్జెట్ సెషన్స్లో కొంత సమయం ఉంటుంది కాబట్టి శాసనసభ్యుల మధ్యలో కూడా తమరు క్రీడల పోటీలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది. ఒకసారి తమరు కూడా అది పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారు. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that the Telangana regulation of appointments to public service and rationalization of staff pattern and pay structure Amendment Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for class 2, class 1, enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 1, enacting formula and long title to do stand part of the bill. I shall request the Deputy Chief Minister to move the motion for passing the bill. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నిఖత్ జరీన్ గారికి కానీ మహమ్మద్ సిరాజ్ గారికి కానీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సభ మొత్తం కూడా అభినందిస్తూ ఆమోదించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Deputy CM for Legislative Affairs to move the motions. Honorable Speaker, sir, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Public Accounts for the year 2024-25 in the manner required under Rule 250 of the Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Assembly. Honorable Speaker, sir, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Estimates for the year 2024-25 in the manner required under Rule 252 of the Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Assembly.
Honorable Speaker, sir, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Public Undertakings for the year 2024-2025 in the manner required under Rule 255 of the Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Assembly. Motions moved. I am to announce to the House that in accordance with the practice for conduct of elections to the Committee on Public Accounts, Committee on Estimates Committee and Committee on Public Undertakings for the year 2024-2025 and based on the principles of proportional representation by means of single transferable vote, I fix the following program. Nominations will be taken representation by means of single transferable vote. I fix the following program. Nominations will be taken up immediately after the motion for committees in moved in the House and carried on 02/08/2024. 1. Last date for filing of nominations up to 2 o'clock, 2 p.m. on 2/08/2024. Date of security of nominations, scrutiny of nominations between 2 p.m. to 2:30 p.m. on 2/8/2024. Last date for withdrawals of candidatures between 2:30 p.m. to 3:30 p.m. on 2/8/2024. Date on which a poll shall necessarily be held between 4 p.m. to 5 p.m. on 2/8/2024. వాయిదా ప్రతిపాదన. పాల్వాయి హరీష్ బాబు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అటవీ పరిసర ప్రాంతాల్లో గొర్రెలను మేపడానికి వెళ్లే గొర్రె కాపరులను అటవీ సిబ్బంది అడ్డుకోవడం వల్ల గొర్రెల కాపరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైంది. ప్రతిపాదన. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణిలో 30,000 మంది పొరుగు సేవలు కార్మికులతో పాటు అసంఘటిత రంగం మరియు ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న 2 కోట్ల మందికి కనీస వేతనం కోసము జీవో నంబర్ 20, 21, 22, 23, 24 మరియు 25 గెజిట్లో చేర్చి అమలుపరచుటతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన 4 DAలు బకాయిలను చెల్లించడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైంది. లఘు చర్చలు. తెలంగాణ భూమి హక్కులు మరియు సంస్కరణలపై లఘు చర్చ. మంత్రి గారు పొంగులేటి సుధాకర్. Honorable Speaker, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని భూ సంస్కరణల మీద ధరణి మీద ఈ సభలో చర్చించడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఓకే
థ్యాంక్స్ అధ్యక్ష. ఇది మరి ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. దాదాపు 69 మంది మరి సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసి లెక్చరర్స్గా పనిచేసినటువంటి ఇష్యూ అధ్యక్ష ఇది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే రెగ్యులర్ పోస్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా మా నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా మరి ఒక లెక్చరర్స్ పనిచేస్తూ ఉన్నారు. సో వారికి ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్లో ఉన్నటువంటి వారికి రెగ్యులర్ పోస్ట్లో మరి గెస్ట్ లెక్చరర్స్గా అపాయింట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఇంతకుముందు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది కాబట్టి, ఎందుకంటే గత 20-25 సంవత్సరాల నుంచి కేవలం మరి 10,000 రూపాయలు 15,000 రూపాయలతో పనిచేసినటువంటి వారి యొక్క సమస్యను మరి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఈ పిటిషన్ పరిశీలించి వారికి ఇమీడియట్గా రెగ్యులర్ పోస్ట్లో గెస్ట్ పోస్ట్గా మరి నియమించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా పిటిషన్ పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు ప్లీజ్. అధ్యక్ష, ఈ సమస్య మినిస్టర్ గారిని మళ్ళీ నాకో మహిళల పట్ల గౌరవం ఈరోజు అధికారంలో ఉన్న అధికార పార్టీకో అటుపక్క ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష సభ్యులకో ఈ సభలో కాకుండా కౌన్సిల్లో ఉన్న సభ్యులకో కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వాళ్ళు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే భేదము లేకుండా ఈనాడు ఈ భూ సంస్కరణలతో పడుతున్న ఇబ్బంది మీద చర్చకు మీరు అనుమతించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ప్రధానంగా ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది, ఉత్తమమైనది, ప్రధానమైంది, బతుకునిచ్చేది, బువ్వ పెట్టేది, బంగారం లాంటి భూమి ఒక్కటే. మన దేశంలో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మహానీయురాలు, మన దేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో. ఆనాడు 1969లో మొట్టమొదటిసారిగా ఈ భూ సంస్కరణలు చేపట్టాలని దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల్ని పిలిచి సమావేశపరచడం జరిగింది. 1970లో అది సెప్టెంబర్ నెలలో ఈ భూ సంస్కరణలు చేయనట్లయితే ప్రజలకి సామాన్యులకి చాలా ఇబ్బంది. వీటన్నిటికీ పరిష్కారం ఒక్క భూమి సమస్యే కాదు, ఆహార విధానంపై మరియు ఈ భూ సంస్కరణతో లింకప్ అయి ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సంస్కరించాలి అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేది మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా 1973లో స్వర్గీయ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 73లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ భూ సంస్కరణల మీద అనేక మార్పులు చేర్పులు తెచ్చి పేదవాళ్లకే అండగా ఉన్నది ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు అనేక చట్టాలు తీసుకొచ్చి, ఉదాహరణకి జాగీర్ల రద్దు చట్టం 1948లో వచ్చింది అధ్యక్ష. తెలంగాణ ROR చట్టం 1948లోనే వచ్చింది. రక్షిత కౌలుదారు చట్టం 1950లో వచ్చింది. ఇనాముల రద్దు చట్టం 1955లో వచ్చింది. భూదాన ఉద్యమం భూదాన చట్టం 1965లో వచ్చింది. భూమి హక్కులు పట్టేదారు పాస్ పుస్తకాల చట్టం 1971లో వచ్చింది. భూ పరిమితి సీలింగ్ చట్టం 1973లో ఇందాక స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి టైంలో వచ్చింది. అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చింది.
భూ రికార్డు డిజిటలైజేషన్ 2007లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించింది అధ్యక్ష. ప్రధానంగా దున్నేవాడికే భూమి ఉండాలన్న లక్ష్యంతో జాగీర్లు, ఇనాముల పేర్లతో కొందరు చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములని పేదోళ్ళ చేతుల్లో పెట్టడానికి చేసిన చట్టాలే జాగీర్ల రద్దు చట్టం, ఇనాముల రద్దు చట్టం. కౌలుదారులని భూమి యజమానులుగా చేసి ఒక గొప్ప చట్టం రక్షిత కౌలుదారు చట్టం. ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిన భూదాన ఉద్యమం ఈ గడ్డ మీద నుండే ప్రారంభమైంది. భూదాన భూములు పేదలకు పంచేందుకు చేసిన చట్టమే భూదాన చట్టం. హక్కుల రికార్డులను తయారు చేయడానికి హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చిన చట్టం ROR చట్టం 1948లో. ఈ చట్టం కింద తయారైన ఖాస్రా పానీనే నేటికి కీలకమైన రికార్డు. భూస్వాములు దొరల నుండి మిగులు భూములను తీసుకొని పేదలను పంచటానికి 1973లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సీలింగ్ చట్టం. ఈ చట్టం కింద భూములు పొందిన పేదలందరూ ఇందిరమ్మ పట్టాలని నేటికి గుర్తు చేసుకుంటారు అధ్యక్ష. అదే రకంగా 2006లో ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకు పట్టాలిచ్చారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవారు, గిరిజనులు పోడు భూములు పట్టాలంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలని గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఉంది. మంచి ఎవరు చేసినా తప్పకుండా వారు జీవించి లేకపోయినా ఎన్ని దశాబ్దాలైనా వారిని గుర్తుపెట్టుకొని వారు చేసిన మంచి పనులు మనం స్మరించుకుంటాం. అదే పద్ధతిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ వారు మంచి చేశారు కాబట్టే ఈనాడు ఈ సభలో మనం వారి పేర్లు ప్రస్తావించుకుంటున్నాం. 2011లో వెబ్లాండ్ పోర్ట్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో భూ రికార్డులు పూర్తి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండ నాలుక ముందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యల్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ 2020న తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపభూయిష్టమైన యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష. భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుందా అధ్యక్ష. చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి. తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి. గడుల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా, మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం, ఈ ధరణి తనకు తానే ఆల్ ఇన్ వన్ గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్దాయన, నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆనాటి పెద్దాయన తెలంగాణ నుంచి భారత్కు విస్తరిస్తానని
దేశానికి దశ దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన ఆ పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. పదేళ్ల తెలంగాణ రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది. ఆ పెద్ద మనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది. ఇత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందనే సామెత, చట్టం మంచిదైతే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఈ చట్టం వలన ప్రజలు ఎంత నష్టపోయారో తమరికి కూడా తెలియంది కాదు అధ్యక్ష. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్ని వర్గాల ఆలోచనల్ని, అభిప్రాయాలని, పెద్దల సలహాలను, సూచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి సంస్కరణలైనా శూన్యాగతికే చేరుకుంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధరణి. ఇక ఈ ధరణి గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఇక్కడ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇందాక తమరికి నేను చెప్పినట్లు కొన్ని వందలాది వేలాది అప్లికేషన్లు రావటం ఈనాడు మనం గమనిస్తున్నాం. ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే డిబేట్ జరుగుతుందో, ఏదైతే గ్రామాలకు పోయినప్పుడో ఇప్పుడు న్యాయం జరుగుద్దనే పూర్తి విశ్వాసంతో ఆనాడు ఏవైతే సమస్యలు జరిగాయో, ఏవైతే ఇబ్బందులు జరిగాయో ఆ ఇబ్బందులన్నిటినీ ఈనాడు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దిశగా ప్రజలు ఈనాడు భూములున్న ఆసాములు ఎదురు చూస్తున్న మాట నిజం. ఉదాహరణకి ధరణిలో ఆనాడు ఏవైతే కొన్ని తప్పులు మీకు ఉదాహరణ చెప్తాను. ఆనాడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ భూ సమస్యల పరిష్కారం అయ్యాయి. ధరణి యాక్ట్ 2020లో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఆనాడు ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత ఆ కంపెనీని కొన్ని కారణాల చేత ఈ ఐఎల్ఎఫ్ఎఫ్ కంపెనీని టెరాసిస్ కింద చేంజ్ చేశారు. ఈ కంపెనీ సింగపూర్ కంపెనీకి సంబంధించినతో టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల ఆస్తులని ఒక సింగపూర్ కంపెనీలో, ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష. అంతేకాదు ఆ కంపెనీ అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయి ఉంది. అది వారికి తెలుసు. వారికి తెలిసినా వారి స్వార్థం కోసం, వారి ప్రయోజన కోసం వారి తొత్తులకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. 2020 చట్టం తీసుకురావడానికి ముందు చట్టాన్ని తీసుకురావడానికి ముందు ఏదైతే సాదా బైనామాలు, ఈ సాదా బైనామాలు ఆ చట్టానికి తీసుకురావడానికి ముందు ఒక 4-5 రోజులు అప్లికేషన్లు స్వీకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో సామాన్య ప్రజలు ఒక 2 లక్షల పైచీలకు అప్లికేషన్లు అప్లై చేసుకోవడం జరిగింది.
ఇంతలోకే 2020లో చట్టం వచ్చింది. ఈ చట్టము వచ్చిన తర్వాత దాన్ని ఒక వారం రోజుల్లో ఇంకొక 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే సాదా బైనామాలు సుమారు 9 లక్షల అప్లికేషన్లు. ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు, చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు, రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ అధ్యక్ష, ఆ చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణం చేత కొంతమంది హైకోర్టుకు పోతే టోటల్గా అప్లికేషన్లని రద్దు చేయటం, హైకోర్టు చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ తమరు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో ఆనాడు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అంతేకాదు, ఒక నెంబర్లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది అధ్యక్ష. ఒక నెంబర్లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది. ఒక నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది. కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో, తన పిల్ల పెళ్లి కోసమో, తన కొడుకు చదువు కోసమో, తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట కూడా, ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వలన దాపురించిందన్నది అధ్యక్ష మీ వల్ల, మీ ద్వారా ఈ సభ్యులకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఒకటి అధ్యక్ష, ఆనాడు రావణాసురుడికి 10 తలలున్నాయన్నారు. ఈ ధరణి చట్టం 3 తలలతో మొదలై అది వృద్ధి చెంది ఈనాడు 33 తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం. దీనివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఒక ఉదాహరణ చెప్తా. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు, మా సిఎల్పి నాయకులు వారు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడికెళ్ళినా ఈ ధరణి సమస్యలు, పేదోడికి ఇచ్చిన భూములు ఏ రకంగా వారు ఆక్రమించారు అనేదే అనేక అప్లికేషన్లు వారి పాదయాత్రలో రావటం జరిగింది. ఆ పాదయాత్రలో వారు చెప్పారు, ఎన్నికల టైంలో పిసిసి అధ్యక్షులు, అదే రకంగా సిఎల్పి నాయకులు అనేక వేదికల మీద చెప్పారు, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు చెప్పారు అధ్యక్ష. ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల్లో ఇదే సందర్భాన్ని వారట ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తారట, వారికి ఓటేస్తారా మాకు ఓటేస్తారా అంటే ప్రజలు ఏమి తీర్పిచ్చారో మీరు ప్రత్యక్షంగా తమరు చూశారు అధ్యక్ష. అంటే ఈ ధరణితో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో మనకు తెలియంది కాదు. నిజమధ్యక్ష, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దేశవ్యాప్తంగా 40 కోట్ల ఎకరాల భూమిని పేదవాళ్లకు పంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం సుమారు 30 లక్షలు బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ సోదరులకి భూమి లేని వాళ్ళకి 30 లక్షల ఎకరాలు పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అధ్యక్ష. అది ఇందిరమ్మ ప్రభుత్వం కావాలనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు దీవించారు, విశ్వసించారు, నమ్మారు, ఆదరించారు. అధ్యక్ష, ప్రధానంగా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను మంత్రిని అయిన తర్వాత ఏవైతే ఈ ధరణిలో ఉన్న సమస్యలు మా అధికారులతో కూర్చొని చర్చించినప్పుడు ఆనాడు ధరణిలో అప్రూవ్ చేసే అథారిటీ కలెక్టర్లకు ఉంది. ఒకసారి వారు అప్రూవ్ చేసిన తర్వాత ఆ ధరణిలో వారు ఏం అప్రూవ్ చేశారో వారికి డిస్ప్లే కాదు అధ్యక్ష. వారు చూడాలనుకున్నా, అప్రూవ్ చేసిన వారు చూడాలనుకున్నా ఆ వెబ్సైట్లో ఏమి నేను అప్రూవ్ చేశానో మళ్ళీ లిస్ట్ కావాలంటే దొరకదు అధ్యక్ష. అంతా సీక్రెట్. సుమారు ఈ ధరణి పుణ్యమా అంటూ 18 లక్షల ఎకరాలు పేదవాళ్ల భూములని పార్ట్ బిలో పెట్టి వాటిని పరిష్కరించకుండా ఆనాడు ప్రభుత్వం అంతే వదిలేసింది అధ్యక్ష. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో 100 రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అధ్యక్ష. ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా, ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రయల్గా, మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు అధ్యక్ష. అలా పెట్టకుండా సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా ఆనాడు నేను కూడా అటుపక్షాన్నే ఉన్న అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఎవరు చెప్పినా వినేది లేదు. ఆనాడున్న ఆ పెద్ద ఆయన, వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం, ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం. ఇదెట్లా అధ్యక్ష? ఇది మన భూములు కావే, ఇది మన ఆస్తులు కావే. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఆస్తులకి మనం ఒక గార్డెన్గా ఉన్న మనం, ప్రజలకు న్యాయం చేయాల్సిన మనం, మనకు నచ్చిన చట్టాన్ని ఉపయోగించటం వల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు గమనించండి. అంతేకాదు అధ్యక్ష, ఇందాక నేను చెప్పినట్లు అప్రూవల్ చేసిన అథారిటీ ఎవరైతే కలెక్టర్ ఉంటాడో ఆ కలెక్టర్ గారికి కాదు కదా, CCLAలో కూడా కొన్ని ఆప్షన్స్లోనే కనిపించేది ఆనాడు చేసిన కార్యక్రమాలు. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని, అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే మా అధికారుల మీద ఒత్తిడి పెడితే 10 డేస్లో దాన్ని క్లియర్ చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ మంత్రులందరం ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీని వేశాం అధ్యక్ష. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్ అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష. చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నిటిని క్రోడీకరించి చివరికి
2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సవరించే విధంగా ఏమేం చేస్తే బాగుంటుందో మోడల్గా 2 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకటి యాచారంలోని తిరుమలగిరి మండలంలో మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్గా 10 గ్రామాలు సర్వే చేపట్టడం జరిగింది. ఈ 10 గ్రామాల్లోనే సుమారు 2300 అప్లికేషన్లు వివిధ కారణాలు చూపించి వారు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా మాజీ మంత్రివర్యులు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో కూడా నిన్ననే ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలాన్ని మోడల్గా తీసుకొని ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక అడిషనల్ కలెక్టర్ని కూడా అపాయింట్ చేశాము అధ్యక్ష. చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా 2 మండలాలని ఫైనల్ చేశాం. 10-15 రోజుల్లో ఈ 2 మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుద్ది అధ్యక్ష. ఇంతేకాదు ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు అధ్యక్ష. పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ఇందిరమ్మ రాజ్యం మీద ఉంది. భట్టి గారి పాదయాత్రలో చెప్పారు, కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకిచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకు ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలని లక్షలాది ఎకరాలని మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాన్ని తిరిగి సామాన్యులకి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా మీ ద్వారా గౌరవ సభ్యులకి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. చివరగా ఈ గౌరవ సభకి 2 విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మీ ద్వారా. మొదటిది ఏదైతే డ్రాఫ్ట్ షెడ్యూల్ తయారు చేశామో చట్టం, ఈ డ్రాఫ్ట్ చట్టాన్ని ఈ రోజు నుంచి 3 వారాలు
వెబ్సైట్లో పెడతాం. ఈ వెబ్సైట్లో పెట్టిన డ్రాఫ్ట్ షెడ్యూల్ని మేధావులు, రైతులు, ప్రతి ఒక్కరూ చెట్టు కింద కూర్చునే రైతు దగ్గర నుంచి మొదలెట్టి దొర గడి నుంచి బయటికి రాని దొర ఇచ్చే సూచనలతో సహా 80,000 పుస్తకాలు చదివిన అపర పరిజ్ఞానం ఉన్న మేధావులు ఇచ్చే సూచనలతో సహా ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి ఒక్క సూచన అది న్యాయబద్ధమైతే, సామాన్య ప్రజలకి మంచి జరిగేదైతే తప్పకుండా ఈ చట్టంలో పేర్కొని ఈ చట్టాన్ని మళ్ళీ ఇదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అప్పుడు తప్పకుండా ఈ భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ చట్టంతో పాటు ధరణిలో ఉన్న ఏవైతే గొప్పగా చెప్పే ఆప్షన్స్ ఉన్నాయో, ధరణిలో 33 ఆప్షన్స్ మాడ్యూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్ లో సామాన్య రైతుకు తెలియక ఒకటో మాడ్యూల్లో తన అప్లికేషన్ అప్లై చేస్తే అధికారి దగ్గరికి ఆ అప్లికేషన్ తీసుకొని వెళ్తే నీది ఒకటో మాడ్యూల్లో రాదు, నీది 32వ మాడ్యూల్లో వస్తుంది, నువ్వు మళ్ళీ అప్లై చేసుకోమంటే ఆ సామాన్య రైతు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఒక 3-4 నెలలు పట్టుద్ది అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. పార్లమెంటు ఎన్నికల ముందు 1,19,000 అప్లికేషన్లని అప్రూవల్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ 1,10,000 అప్లికేషన్లు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ జనం అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సుమారు 1,18,000 అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర, వివిధ కలెక్టర్ల దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 3 వారాల లోపు ఆ అప్లికేషన్లన్నిటిని కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకి, భూములున్న ఆసాములకి తెలియచేయటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు ఇంకా ఏవైతే గత ప్రభుత్వంలో ధరణిలో ఎవరైనా అప్లికేషన్ అప్లై చేస్తే రీజన్ చూపకుండా ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసేవారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు ఆదేశించాం, ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా తప్పకుండా దాని మీద స్పీకింగ్ ఆర్డర్ ఉండాలి. ఏ కారణం చేత రిజెక్ట్ చేశావనేది స్పష్టంగా ఉండాలని ఈ అధికారులకి ఆదేశించాం. ఇప్పుడు ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా స్పష్టంగా దాని మీద మెన్షన్ చేస్తున్నారు అధ్యక్ష. చివరగా మంచి చేయటం కోసం చట్టాలు చేయాలే తప్ప, మంచి చేయటం కోసం మనము మన ప్రవర్తన ఉండాలే తప్ప మన స్వార్థం కోసమో, మన గొప్పల కోసమో, మన బ్రాండ్ కోసమో, మన ఇమేజ్ కోసమో తప్పులు చేస్తే ధరణి పరిస్థితి మళ్ళీ ప్రజలు భరాయించలేరు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిదీ 4 గోడల మధ్య మంత్రులము, ముఖ్యమంత్రులము మేమే మాట్లాడకుండా ఏ విషయాన్నైనా ప్రజలతో చర్చించి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రతి విషయాన్ని చర్చించిన తర్వాతే అది జీవో కానివ్వండి, మెమో కానివ్వండి, చట్టం కానివ్వండి, ఏదైనా కానివ్వండి అంతా నాకే తెలుసు అనకుండా నాకు తెలిసింది ఇంతే, ప్రజలకు తెలిసిందే ఎక్కువ అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది అనేది తమరి ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. చివరగా గౌరవ సభ్యులందరినీ ఇది వ్యక్తిగతంగానో ఏ వ్యక్తినో విమర్శించాలన్నది కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక్కడున్న ఈ సభలో ఉన్న సభ్యులకి, ఆనాటి మంత్రులకి
ఇంకా మిగతా శాసనసభ్యులందరికీ తెలియంది కాదు. ప్రతి విషయం, నేను ఈరోజు చెప్పే ప్రతి విషయం ఆనాటి ఆ మంత్రులకు కానీ సభ్యులకు కానీ తెలిసినా వారు ఏమీ ప్రజలకు మంచి చేసే పరిస్థితిలో ఆనాడు లేరు. ఈనాడు మేము ప్రజల కోసం చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక వేరే బిజినెస్ ఉండడం వల్ల షార్ట్ డిస్కషన్ పై ప్రసంగించేవారు ప్రతి సభ్యుడు 15 నిమిషాల సమయం కేటాయించడం జరిగింది. కావున దయచేసి పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. శ్రీ సంజీవరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. అయితే అధ్యక్ష, ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇది ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవస్థ ఇది. అట్లాంటిది ఈరోజు మొత్తం భ్రష్టు పట్టిపోయింది అధ్యక్ష. రెవెన్యూ రికార్డులలో ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ధరణి పోర్టల్ అనేది అప్పటి నుండి మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తర్వాత రైతులకు చాలా సమస్యలు ఎదురైనాయి అధ్యక్ష. మనం గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా టెనెన్సీ యాక్ట్ నుండి పట్టుకొని కౌలుదారుల హక్కు చట్టం ఏదైతే ఏర్పడిందో అప్పటి నుండి కూడా ఎన్నోసార్లు ROR కూడా చేపట్టడం జరిగింది. అది ఎలాంటి అవకతవకలు లేకుండా రికార్డులు సవ్యంగా ఉండి ఒకరి పేరు మీద ఒకరి పడకుండా రైతులు హక్కు కోల్పోకుండా భూ యజమానులు హక్కు కోల్పోకుండా చేపట్టడం జరిగింది. గతంలో ఫస్ట్ ROR 1948లో రావడం జరిగింది. తర్వాత 79, 80లో, తర్వాత 89, 90లో కూడా రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ధరణి ఏదైతే అంతకంటే ముందు భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చి 2017 ఏదైతే చేపట్టడం జరిగిందో మొత్తం సర్వే చేస్తాం, మేము సర్వే చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సవరిస్తాం, గెట్టు పంచాయతీలు ఒక్కటి కూడా లేకుండా మేము చేస్తాం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ దాని తర్వాత ధరణి ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో తమరికి తెలుస్తూ ఉంది అధ్యక్ష. తర్వాత ఈ ల్యాండ్ రికార్డ్స్లో ఏవైతే ఉన్నాయో గతంలో కొంతమంది ఈ 16 కాలం తీసేయడం వలన, ఇది కాస్తు కాలం తీసేయడం వలన ఎన్నో సమస్యలు రావడం జరిగింది. గతంలో కొన్ని తరాలు 3 తరాల నుండి కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ భూముల్లో వారి పేర్లు కాకుండా గతంలో ఉన్న ఎవరైతే పట్టేదారులు ఉన్నారో వాళ్ళు అమ్మినా కూడా, సాదా బైనామాల ద్వారా అమ్మినా కూడా వారి పేర్లు కాకుండా మరి గతంలో ఉన్నటువంటి యజమానుల పేర్లే రావడం జరిగింది. కొంతమంది అయితే భూములు అమ్ముకొని పోవడం జరిగింది. ఎప్పుడో భూములు అమ్ముకొని గత 30-40 సంవత్సరాల క్రితం అమెరికాలో సెటిల్ కావడం జరిగింది. అటువంటి వాళ్ళ పేర్ల మీద కూడా ధరణిలో మళ్ళీ వాళ్ళ పేర్లు రావడం జరిగింది. ఇదొకటే కాకుండా ప్రాక్టికల్గా చూస్తే ఎన్నో గ్రామాలలో కూడా ఈ హౌస్ సైట్స్ కూడా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద గవర్నమెంట్ కూడా సేకరించిన భూమి ఏదైతే ఉందో అటువంటి భూములలో కూడా మళ్ళీ వారి పేరు మీదకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ధరణిలో పాత యాజమాన్యాల పేర్లు రావడం జరిగింది. దాని గొడవలు కారణమైనాయి. దాన్ని అదునుగా తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హౌస్ సైట్స్ పంచిన వారిలోనూ కూడా హౌస్ సైట్స్ ఖాళీ చేయడం జరిగింది అధ్యక్ష. నా నియోజకవర్గంలోనే నిజాంపేటలో 40 మంది వాళ్ళకు పట్టాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు పోలీసుల ద్వారా ఖాళీ చేయిస్తే అడ్డుకోవడం జరిగింది. ఇదొకటే కాదు, రాణి శంకరమ్మ భూమిలోని శంకరంపేట, పెద్ద శంకరంపేట మండలంలో 3 తరాల నుండి వ్యవసాయం చేసుకొని బీద కుటుంబాలు అక్కడ బతుకుతూ ఉన్నాయి. అట్లాంటిది గతంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకులు వారిని భయపెట్టి పోలీసుల ద్వారా వెకేట్ చేయడానికి వస్తే తిరగబడ్డారు అధ్యక్ష. అయినా కూడా వాటిని హైదరాబాదు రియల్టర్లకు తక్కువ ధరకు అమ్మి వీరు తక్కువ ధరకు వీళ్ళు కొనుక్కొని ఎక్కువ ధరకు హైదరాబాద్ రియల్టర్లకు అమ్మితే వారికి కబ్జా ఇప్పడం జరిగింది.
దాన్ని కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎన్నో కేసులు నమోదైనాయి. ఇటువంటి సంఘటనలు ఎన్నో వచ్చినాయి అధ్యక్ష. ఇక ఈ ధరణి పాపం వలన అసలు భూములు ఎన్నో వక్ఫ్ భూములుగా పడ్డాయి, తర్వాత ప్రభుత్వ భూములుగా పడ్డాయి. వ్యవసాయ పట్టాదారు భూమి ప్రభుత్వ భూమిగా పడింది,